చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకానికి తోడు సిండికేట్గా మారిన కంపెనీల దెబ్బకు ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. ఇప్పటికే వెనామీ రొయ్య ధరలు దిగజారిపోగా తాజాగా టైగర్ రొయ్యల ధరలు తగ్గించడంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారిగా కౌంట్కు 80 రూపాయలు తగ్గించడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఏపీలో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధరలు అమాంతం తగ్గించడంతో అల్లాడిపోతున్నారు వారు. వైబ్ స్పాట్, వేబ్రియా వంటి వైరస్లకు తోడు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల సాకుతో ధరలు తగ్గి తీవ్ర నష్టాల పాలైన వేనామీ రైతులకు టైగర్ రొయ్యలు ప్రత్యామ్నాయంగా మారింది. 2021 నుంచి రాష్ట్రంలో టైగర్ రొయ్యల సాగు విస్తరిస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో 50 నుంచి 60 వేల ఎకరాల్లో టైగర్ రొయ్య సాగవుతోంది. వ్యాధుల బారిన పడకుండా రోజు 0.3 గ్రాముల నుంచి 0.5 గ్రాముల ఎదుగుదలతో కేవలం 120 రోజుల్లోనే 20 కౌంటు వద్ద పంట చేతికొస్తోంది. టైగర్ రొయ్య వెనామీకి ధీటుగా అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతున్నాయి. దీంతో వీటిని సాగు చేసే రైతులు 4-5 ఏళ్లుగా మంచి లాభాలే చవిచూస్తున్నారు. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రతీకార పన్ను సాకుతో రొయ్యల కంపెనీలు, ఎగుమతిదారులు రొయ్యల కౌంటు ధరలను తగ్గించేశారు. వెనామీ రొయ్యల ధరలు కౌంటుకి 20 రూపాయల నుంచి 50 రూపాయల మేర పతనమైనప్పటికీ టైగర్ రొయ్యల ధరలు కాస్త మెరుగ్గానే కొనసాగాయి. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో కంపెనీలు సిండికేట్ అయిపోయి ఉన్నట్టుండి కౌంటుకు 80 రూపాయల మేర తగ్గించేయడం టైగర్ రొయ్య రైతులకు శాపంగా మారింది. సాధారణంగా టైగర్ రొయ్యలు 20 నుంచి 40 కౌంటు వద్దే పట్టుబడి పడుతూ ఉంటారు. మొన్నటి వరకు 20 కౌంటు వద్ద పట్టుబడి పడితే 650, 30 కౌంటుకు 580, 40 కౌంటుకు 480 రూపాయల చొప్పున ధర లభించింది. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో అధికంగా పట్టుబడి పెట్టే 30 కౌంటు ధరను 500 రూపాయలకు, 40 కౌంటు ధరను 400 రూపాయలకు తగ్గించేశారు. కంపెనీలను నియంత్రించి రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. వెనామీతో పోల్చుకుంటే టైగర్ రొయ్యల సాగుకు పెట్టుబడి అధికం. వెనామీ పిల్ల 30 నుంచి 32 పైసల మధ్య లభిస్తుండగా టైగర్ రొయ్య పిల్ల ధర రూపాయి పైమాటే. పైగా మేత ధర కూడా వెనామీతో పోల్చుకుంటే కిలోకు 10 నుంచి 15 రూపాయలు అధికంగా పెట్టాలి. ఎకరాకు 5.50 లక్షలు ఖర్చవుతుంది. 20 కౌంటు పడితే 2 టన్నులు, 30 కౌంటు పడితే టన్నున్నర, 40 కౌంటు అయితే టన్నుకు మించి రాదు. అలాంటిది కిలోకు 80 తగ్గించడంతో టన్నుకు 80,000 మేర రైతన్నలు నష్టపోతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవట్టం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు.